నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రోజుకొక సంచలనంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల రాబోతున్నారు, ఏపీ కాంగ్రెస్లో చక్రం తిప్పబోతున్నారంటూ కొన్ని ప్రచారం అయితే జరుగుతున్న నేపథ్యంలో అసలు షర్మిల కాంగ్రెస్కి వస్తుందా లేదా, వస్తే ఎలా ఉంటుంది అనే అంశం మీద మనతో మాట్లాడటానికి మరి వైఎస్ఆర్సీపీ ఉపాధ్యాయ సీనియర్ నాయకులు మాజిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మనతో ఉన్నారు. అని అడుగుదాం ఎలా ఉండబోతుంది అనేది. నమస్కారం శ్రీనివాసరెడ్డి గారు. నమస్కారం అండి. మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో ఒక 2-3 రోజుల నుంచి ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. షర్మిల కాంగ్రెస్లోకి రాబోతుంది, ఏపీ కాంగ్రెస్లోకి అధ్యక్షురాలు కాబోతుంది. చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అసలు ఏంటి, వస్తే ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది రాజకీయాలు అనేది చెప్పండి. చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి తోకలో ప్రాణం ఉన్నా కానీ తల వరకు తెచ్చుకొని పోరాడేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. తన పరిధిలో ఏ చిన్న అవకాశాన్ని కూడా పోగొట్టుకోకుండా ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ప్రతి అంశాన్ని కూడా తనకు అనుకూలంగా మలుచుకుంటూ ప్రజలను ప్రభావితం చేయాలని ప్రయత్నించేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అనటం అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి అంశం. ఓకే. అయితే ఏ కుటుంబంలో అయినా సరే విభేదాలు ఉండటం సహజం. ఆ అన్నా చెల్లెళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలని ఇతను వినియోగించుకొని తనకున్నటువంటి కాంగ్రెస్తో ఉన్నటువంటి పాత సంబంధం, అసలు వచ్చిందే చంద్రబాబు నాయుడు వచ్చిందే కాంగ్రెస్ నుంచి. కాంగ్రెస్లో తనకున్నటువంటి పాత స్నేహితుల్ని, పాత కాంగ్రెస్ మిత్రుల్ని, కమ్యూనిస్టు మిత్రుల్ని కూడా వాళ్ళ సహాయం తీసుకొని ఈ రాజశేఖర రెడ్డి గారి రక్తస్పర్శ అయినటువంటి, రాజశేఖర రెడ్డి గారి సంతానం అయినటువంటి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి సోదరి అయినటువంటి మరి ఏదైతే షర్మిల గారు ఉన్నారో వారిని ప్రభావితం చేసింది నిజం. వారిని వాళ్ళ చంద్రబాబు ప్రభావితం చేశారని మీరు ఖచ్చితంగా ప్రభావితం చేసింది నిజం. వాళ్ళ చెప్పు చేతుల్లోకి తీసుకొని, ఎందుకంటే షర్మిల గారి షెడ్యూల్ కానివ్వండి, షర్మిల గారు భవిష్యత్తులో పార్టీ పెట్టబోతున్నారు తెలంగాణలోని ముందు చెప్పింది. చంద్రజ్యోతిగా పేరు పడ్డటువంటి ఆంధ్రజ్యోతి, ఏది చంద్రబాబు కోసం పనిచేసేటటువంటి ఆంధ్రజ్యోతిలో ముందుగా వచ్చింది ఆ వార్త. మరి ఆ పార్టీ పెట్టడం జరిగిందా లేదా? జరిగింది. ఓకే. అదేవిధంగా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఈ రాష్ట్రంలో రాబోతుంది అని వార్తను కూడా ముందుగా రాసింది కూడా అదే ఆంధ్రజ్యోతి రాసింది. ఎందుకంటే షర్మిల గారికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతాలను అనుసరించే వాళ్ళైతే, ఇప్పుడు నేనున్నాను వైఎస్ఆర్సీపీ నాయకుడిని, జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం ప్రకారం మేము ఆంధ్రజ్యోతికి ఇంటర్వ్యూలు ఇవ్వం, ఆంధ్రజ్యోతి దగ్గరికి వెళ్ళాం అసలు. ఓకే. అలాంటి ఆంధ్రజ్యోతికి అన్నను కాదని ఇంటర్వ్యూ ఇచ్చిన నాడే మేము వైఎస్ఆర్ కుటుంబ సభ్యురాలుగా ఆవిడని భావించట్లా. ఓకే. ఆవిడకి బాగా తెలుసు ఆ విషయం. అందరూ నన్ను వదిలే అన్నావంటే ఉన్నారన్నదే ఆమె దుగ్ధ, ఆమె బాధ. ఆమె ఖచ్చితంగా కరెక్టే. మీరు చంద్రబాబు తెలుగుదేశం వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు అన్నారు ఇక్కడ, కానీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల్సిన పరిస్థితులు ఏంటి షర్మిలకు? ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల్సిన పరిస్థితులు ఏమంటే చిన్నపాటి స్వార్థ చింతన చాలండి. ఏంటి ఆ స్వార్థం? ఏంటి ఏముంటుంది? స్వార్థం ఏముంటుంది? రాజకీయ అధికారం కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ పాలనకు వ్యతిరేకం. ఓకే. కేసీఆర్ గారు లాగా కుటుంబంలో కొడుకు ఒక పదవి, కూతురుకు ఒక పదవి, అల్లుడికి ఒక పదవి ఇచ్చేటటువంటి విధానం జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. ఓకే. నన్ను ముఖ్యమంత్రిగా ఆదరిస్తున్నప్పుడు నా కుటుంబంలో మిగతా వాళ్ళకి పదవులు ఇవ్వటం కరెక్ట్ కాదు అనేది ఆయన సిద్ధాంతం. అవును. ఆయన విధానాన్ని ఆమెకు వంట పట్టించుకోక, నచ్చక ఆమెకి ఆవిడ ఇక్కడ మీరు లేటెస్ట్గా ప్రశాంత్ కిషోర్ వచ్చాడు చూసారా? ప్రశాంత్ కిషోర్ వచ్చినటువంటి పని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా వాళ్ళు ప్రజలు తప్పుదారి పట్టించడానికి చేసినటువంటి విషయాలు వేరు. ఓకే. ప్రశాంత్ కిషోర్ గారు వచ్చింది షర్మిల గారి గురించి. షర్మిల గారి చేత షర్మిల గారు మీకు త్వరలో క్రిస్మస్ గ్రీటింగ్స్ మీకు పంపబోతుంది, క్రిస్మస్ గిఫ్ట్ పంపబోతుంది.
దానికి లోకేష్కి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి వచ్చినాయా? మేము లోకేష్ చూసాము, ఇద్దరికి పంపించబోతా ఉంది. మీరు ఎందుకంటే అతను ఏంటంటే ఇప్పుడు అతను ఏ విధమైనటువంటి ఈ యొక్క కన్సల్టెన్సీ పనులు చేయట్లా. కన్సల్టెన్సీ పనులు అతను చేయక 3 ఏళ్ల పైన ఉంది. అతను సొంత పార్టీని పెట్టుకొని అతను ఏదో విశ్వ ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నాడు. అంటే క్రిస్మస్ సందర్భంగా ఇది ఒక వ్యూహం. ఆ వ్యూహాన్ని ఆ యొక్క ప్లాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం అతను వచ్చాడు. ఆమె వస్తుంది, ఆమె మీకు ఈ విధంగా గిఫ్ట్ పంపిస్తుంది, ఆ గిఫ్ట్ని మీరు స్వీకరించండి, స్వీకరించడమే కాకుండా సానుకూలంగా స్పందించండి, మీ మీడియాలో హైప్ చేయండి అని వాళ్ళకి కొంత సందేశం ఇచ్చి వెళ్ళాడు. ఇది ఎలా ఉంటుందంటే ఆవిడ ప్రశాంత్ కిషోర్ దేంట్లో వచ్చాడు? చంద్రబాబు నాయుడు గారు ఆత్మ శరీరం, ఆత్మ సీఎం రమేష్ అయితే శరీరం వచ్చేసి సుజనా చౌదరి. ఆత్మ శరీరం అయినటువంటి సీఎం రమేష్ యొక్క విమానంలో వచ్చాడు అతను. సీఎం రమేష్ ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలేమో భావ జనతా పార్టీ అధ్యక్షురాలుగా మారిపోయారు. మరి భారతీయ జనతా పార్టీలో చంద్రబాబు నాయుడు పౌడర్ రాసి ముస్తాబు చేసి పంపించినటువంటి ఎంపీలందరూ కూడా చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉన్నారు ఢిల్లీలో. వీళ్ళందరూ కూడా చేసేటటువంటి కార్యక్రమాలు ఏంటంటే ఏ రకంగానైనా సరే చంద్రబాబు నాయుడుని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చి ప్రజల నోటి దగ్గర ఉన్నటువంటి కూడును మనం లాగేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు సత్యాన్ని నమ్ముకొని ఉన్నారు, సత్యానికి కట్టుబడి ఉన్నారు, నిజానికి కట్టుబడి ఉన్నారు, ప్రజలకే మేలు చేస్తూ ఉన్నారు. ప్రజలకు దక్కుతున్నటువంటి ఈ పథకాలన్నింటినీ ఆపివేయాలి, ఇవన్నిటి మనం బొక్కేసేయాలి, దోచుకోవాలి, దాచుకోవాలి. వీటన్నిటికీ కూడా మనకి జరగాలి అంటే అన్ని అస్త్రాలని ప్రయోగించాలి. కాబట్టి ఇంట్లో నుంచే ఒక అస్త్రాన్ని తీసి ఆయన మీద ప్రయోగం చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఒక ప్రయత్నంలో ఉన్నారు. రాహుల్ గాంధీకి కూడా ఏదైతే తన మాట వినకుండా జగన్మోహన్ రెడ్డి గారి వెంట కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా మెర్జ్ అయిపోయిందనేటటువంటి బాధ ఉంది. ప్రతీకారం కోసం సొంత చెల్లెల్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రయోగించాలనేటటువంటి ఆలోచన రాహుల్ గాంధీలో రేకెత్తించింది కూడా చంద్రబాబు. కరెక్ట్. ఎంత రాజకీయాలు జరుగుతున్నాయి, ఎంత వ్యూహం పన్నుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అసలు షర్మిల నిజంగా రావడానికి రెడీగా ఉందంటారా కాంగ్రెస్లోకి? ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా. ఇక్కడ ఏంటంటే మీరు కోటేశ్వరరావు ప్రయోజనాలు కోటేశ్వరరావుకు ఉంటాయి, శ్రీనివాసరెడ్డి ప్రయోజనాలు శ్రీనివాసరెడ్డికి ఉంటాయి. ఆశించిన ప్రయోజనాల కోసం ఎందాక పోయేటటువంటి గుణమే మానవ సహజ లక్షణం. ఇప్పటి వరకు షర్మిలని మనం జగన్ వదిలిన బాణం అని మిగతా మంచి నాయకురాలుగా మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం ఇప్పటివరకు కూడా. తెలంగాణలో ఆవిడ పార్టీ పెట్టారు, పార్టీ క్లోజ్ అయిపోయిన పరిస్థితి కూడా చూద్దాం. కొత్తగా ఆవిడ వచ్చి చేసేది ఏంటి ఇక్కడ? మంచి ప్రశ్న వేశారు. తెలంగాణలో ఆవిడ పార్టీ పెడితే తెలంగాణలో ఆవిడ బ్రహ్మాండంగా ప్రభావితం చూపిస్తుంది, కేసీఆర్ని దించేస్తుంది, లేకపోతే ఇంకోటి చేసేస్తుంది అని ఆశించినటువంటి ఈ పచ్చ మీడియా వాళ్ళకి ఆవిడ ప్రభావం ఏమీ లేదనేసరికి ఆవిడని దూరంగా పెట్టినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఆవిడని దూరంగా పెట్టినటువంటి వీళ్ళు ఎంతవరకు తీసుకొచ్చారంటే ఆవిడని వాళ్ళు నమ్మేటటువంటి ఒకప్పుడు వాళ్ళ శిష్యుడైనటువంటి చంద్రబాబు నాయుడు శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం కోసం కనీసం ఈ అమ్మాయిని ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా నువ్వు నేను ఎన్నికల్లో పోటీ చెయ్యను అని చెప్పే విధమైనటువంటి ప్రకటన కూడా ఇప్పించేదాకా వాళ్ళు వెళ్ళారు. అక్కడే ఎన్నికల్లో కనీసం పోటీ చేయలేనటువంటి చెప్పినటువంటి ఆవిడ ఇక్కడికి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను పాతాళంలోకి దించేసినటువంటి కాంగ్రెస్ పార్టీ తరపున నేను వస్తున్నానంటే ప్రజలు ఎవరు కూడా ఆదరించడానికి సిద్ధంగా లేరు. రాజశేఖర్ రెడ్డి గారి లెగసీ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అందరు ఇచ్చున్నారు. కార్యకర్తలు కావచ్చు, పార్టీ వ్యక్తులు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే ఆ లెగసీ మొత్తం రాజశేఖర రెడ్డి గారి లెగసీ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చున్నారు. రాజశేఖర రెడ్డి గారే బ్రతికొచ్చి
నా యొక్క వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదు, పలాని షర్మిల గారు లేకపోతే పలాని XYZ అని చెప్పినా కానీ జనం ఇప్పుడు యాక్సెప్ట్ చేసే స్థితిలో లేరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అయితే గట్టిగా ఉన్నారంటారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయోజనాలని, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు పేద ప్రజల కోసం 2 అడుగులు ముందుకు వేస్తే 6 అడుగులు ముందుకు వేసినటువంటి మహనీయుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆ స్థానాన్ని విడదీయలేకే, ఆ స్థానాన్ని తొలగించలేక ఇటువంటి కుటిల యత్నాలు, కుట్రలు, కుతంత్రాలు. ఓకే, షర్మిల గారు షర్మిల గారి మీద అయితే మీరు ఒక మాట అన్నారు. షర్మిల గారు ఖచ్చితంగా కాంగ్రెస్లోకి వస్తుందని కూడా మీరు చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం ఉందంటారు? ఏమన్నా తగ్గిందా? కోపం, ఆగ్రహాలు ఏమైనా తగ్గినాయా? కాంగ్రెస్ పార్టీ మీద కోపం తగ్గటానికి మరొక 20 ఏళ్ళు పడుతుంది. మరొక 20 ఏళ్ల తర్వాత ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఒకళ్ళప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ అనేది కానీ ఉంటే, ఎందుకంటే 1885లో ఏవో క్యూమ్ స్థాపించిన పార్టీ ఇప్పటిదాకా బతికుంది కాబట్టి ఇంకొక 20 ఏళ్ళు కూడా ఆ పార్టీ బ్రతికుండొచ్చు. సరే, 20 ఏళ్ళ దాకా కోలుకోలేనటువంటి కాంగ్రెస్లోకి ఇప్పుడు కొత్తగా షర్మిల వచ్చి ఇక్కడ చేసేది ఏంటి, పెట్టేది ఏంటి? షర్మిల వచ్చి రాష్ట్ర ప్రజలకు చేసే సంగతి దేవుడు ఎరుగండి. కాంగ్రెస్లో ఉన్నటువంటి తులసిరెడ్డి కానివ్వండి, కాంగ్రెస్ ఒక గిడుగు రుద్రరాజు గారు మాత్రం పాపం రాజశేఖర్ రెడ్డి గారి అభిమాని. ఆయన ఒక్కడు ఏమో పేరు చెప్పిస్తున్నాడు తప్ప కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్క నాయకుడు నోటి వెంట అయినా సరే షర్మిల గారి పేరు రాదు అని ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను, మీ వీడియో సాక్షిగా, మీ ఇంటర్వ్యూ సాక్షిగా. ఓకే, మొన్న నేను ఒక లైవ్ షోలో తులసిరెడ్డి తోటి, వేంపల్లికి చెందిన తులసిరెడ్డి తోటి మాట్లాడటం జరిగింది. ఆ గంట సేపు ఇద్దరు లైవ్లో వాగ్వాదంలో కూడా షర్మిల పేరెత్తలు అతను కనీసం. షర్మిల అవసరం మాకు లేదన్నాడు. పైగా రేపు రాబోయే కాలంలో ఇంకొన్ని అవమానాలు ఎదుర్కోవడానికి ఆమె వస్తుందే తప్ప కాంగ్రెస్లోకి వచ్చి అధిష్టానం మాత్రం సిద్ధంగా ఉందని చెప్తున్నారు. కొన్ని మాటలు అయితే వినిపిస్తున్నాయి. అధిష్టానం సిద్ధంగానే ఉంది. రాహుల్ గాంధీకి మైండ్ చేంజ్ చేశారు. రాహుల్ గాంధీకి ఏం చెప్పారంటే, ఇప్పుడు ఏముందండి చెప్పుడు మాటలునే కదా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడ్రస్ లేకుండా కాంగ్రెస్ పార్టీ పోయింది అంతే కదా. ఇప్పుడు కూడా రాహుల్ గాంధీకి మాయ మాటలు చెప్పేవాళ్ళు చెప్పారు. ఆ అమ్మాయిని తీసుకొస్తే ఏదో ఎరబడుస్తుందన్నారు. ఏమి పొడవకపోగా వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్గా మారబోతుంది రాబోయేటటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అడ్వాంటేజ్. ఎందుకంటే ఏ విధంగా అడ్వాంటేజ్ ఉంటుందంటే, రాజశేఖర్ రెడ్డి గారికి మరి రాష్ట్ర ప్రజలకి మధ్య డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంది, డైరెక్ట్ సంబంధం ఉంది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం రాజకీయ ప్రయోజనాల కన్నా ప్రజల ప్రయోజనాలు, వాళ్ళ నమ్ముకున్నటువంటి వ్యక్తుల యొక్క ప్రయోజనాల గురించి ఆలోచిస్తారు. కాబట్టి ఈ ప్రజలందరూ కూడా ఆ కుటుంబం యొక్క మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. ఆ కుటుంబంలో రాజశేఖర్ రెడ్డి గారి పేరునే FIRలో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ పంచన సోనియా గాంధీ చేరిందనేటటువంటి ఆగ్రహాన్ని ఈ రాష్ట్ర ప్రజలు వ్యక్తం చేస్తారు. మరి ఎలా ఉండబోతున్నాయి భవిష్యత్తు రాజకీయాలు 2024కు సంబంధించి? అనుమానమే లేదు, 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి పోటీ ఉందని నేను అనుకోవట్లా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను మారుస్తున్నారంటే, మా అభ్యర్థులు ఎక్కడైనా గెలుస్తారు. ఉన్న నియోజకవర్గం కాదు, ఈ నియోజకవర్గం మార్చి ఇంకొక నియోజకవర్గానికి పంపించినా సరే గెలుస్తారు, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేటటువంటి నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు. మీరేమంటున్నారు? గెలిచే వాళ్ళని మరి ఎందుకు మారుస్తున్నారు మీరు? మార్చడం ఎట్లా అవుతుంది? కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం కోసం కొంతమందికి స్థానచలనాలు, కొంతమందికి నువ్వు ఆగవే. రోజా గారు ఏమన్నారు? నాకు సీట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, జగనన్న ముఖ్యమంత్రి అయితే చాలు. అదేవిధంగా ఆయన ఏమన్నారు? వేణుగోపాల్ ఏమన్నారు? తలకాయ తీసి అక్కడ పెట్టమన్నా జగనన్న కోసం పెడతానన్నాడు. మోపిదేవి వెంకటరమణ గారు ఏమన్నారు? మాకు జగన్ మాటే అంతిమ నిర్ణయం అన్నాడు. ఎందుకంటే అక్కడ ఈపూరు సీతారామమ్మ ఎప్పుడో తెలుగుదేశం పార్టీ హయాంలో ఆవిడ మంత్రిగా కూడా చేశారు, ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఆ కుటుంబానికి డబ్బులు లేవనే ఏకైక కారణంతో తెలుగుదేశం పార్టీ దూరంగా పెట్టింది. ఆమె కుమారుడైనటువంటి డాక్టర్ని అశోక్ని తీసుకొచ్చేసి అతను అక్కడ క్యాండిడేట్గా. ఓకే, శ్రీనివాసరెడ్డి గారు మీరు బాగా సమర్థిస్తున్నారు. ఏది క్యాండిడేట్లు మార్చడం కానీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చడం కానీ చాలా సమర్థిస్తారు, బాగానే ఉంది. కానీ ఇది భవిష్యత్తులో రాజకీయంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి అంటే వ్యతిరేకత వస్తుంది, తిరుగుబావుట ఎగరవేసే అవకాశం ఉందని కూడా ఒక మాట అయితే వినపడుతుంది. ఆ అవకాశం ఏమైనా ఉందన్నమాట?
ఏమంటే ఇప్పటికీ 40 మంది టచ్లో 80 మంది టచ్లో ఉన్నారని మోగాడు కొంతకాలం చంద్రబాబు నాయుడు. ఇప్పుడు 40కి దిగాడు. 40 మంది టచ్లో ఉండారని చెప్పి మొదలుపెట్టి కూడా స్పీచెస్ మొదలుపెట్టి కూడా 10 రోజులు అయింది. ఇదే నలుగురైనా పోయి చంద్రబాబుని కలిసిన దాఖలాలు ఉన్నాయా? ఎక్కడైనా సరే 2019 ఎన్నికలకు ముందు 2018 సమయంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందన్నప్పుడు బోలోమంటూ ఆ పార్టీలోని వాళ్ళందరూ ఈ పార్టీలో వచ్చి చేరటం జరిగింది. ఎవడైనా సరే వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందనేటటువంటి భయం కానీ అనుమానం కానీ ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళరా? ఎందుకు వెళ్ళటం లేదు? సీటు తీసేసినా, సీటు తొలగించినా, ఏం చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటేనే మా యొక్క రాజకీయ భవిష్యత్తు, మాకు ఏదైనా సరే భవిష్యత్తు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేస్తే మమ్మల్ని పట్టించుకునేవాడే ఈ రాష్ట్రంలో ఉండడనే సంగతి వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి వాళ్ళు ఎంత మొత్తుకున్నా కానీ వాళ్ళ పార్టీల్లోకి వాళ్ళు రాసే నిజమైతే ఈ పార్టీకి సుచరిత 10 సార్లు తెలుగుదేశం పార్టీలో చేరి ఉండాల్సింది. సుచరిత ఎప్పుడో తెలుగుదేశం పార్టీలో చేరుతుందని చెప్పేసి ప్రచారం చేశారు. ఇది మంత్రి పదవి పోగానే అన్నారు. ఇప్పుడు ఎక్కడుంది సుచరిత? నిన్న లయోలా కాలేజీలో జగన్ గారితో కలిసి ఆటల కార్యక్రమంలో ఆడుకుందాం ఆంధ్ర ప్రోగ్రాంలో చక్కగా నవ్వుతూ కనపడింది. ఇది వాస్తవం. ఓకే, ఇది శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. షర్మిల మరి ఏపీ రాజకీయాల్లోకి వస్తే చేసేది కొత్తగా ఏమీ లేదు, అంతేకాకుండా సీట్లు మార్పు అనేది కూడా పార్టీ అంతర్గత విషయం. ఇటువంటి విషయాల్లో ఇటువంటి ప్రమాదం లేదు పార్టీకి. 2024లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవుతారని కూడా శ్రీనివాసరెడ్డి గారు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం.